సువర్ణ భారతి గోశాలలో గోవుల యొక్క సమస్త దేవతా స్వరూపమైనటువంటి గోవుల యొక్క విశేష సన్నిధానంలో గో పూజను నిర్వహించాం. ప్రతి సంవత్సరం ఇవాటి రోజున అంటే ఈ కార్తీక శుక్ల పాడ్యమిని శాస్త్రముల్లో బలిపాడ్యమి అని అంటారు. అంటే ఇవాటి రోజున గోపూజను చేసి బలీంద్ర చక్రవర్తి పూజను కూడా చేయడం అనేటటువంటిది పద్ధతి, మనకటి నుంచి వచ్చినటువంటి పద్ధతి. మొదటి ప్రాతకాలంలో గోవులను పూజించి ఆ సాయంకాలంలో బలీంద్ర పూజను కూడా నిర్వహించడం అనేది అనాది కాలం నుంచి వచ్చినటువంటి పరంపర. కాబట్టి ఇవాటి రోజున మేము శృంగేరి క్షేత్రంలో ఉన్నప్పుడైతే అక్కడ ఉన్నటువంటి గోశాలలో గోవులన్నింటినీ కూడా పూజించడం అనేది జరుగుతుంది. అయితే ఈ సందర్భంలో యాత్రలో ఉన్నప్పుడు బంగారయ్య శర్మ గారు, మా ప్రీతిపాత్రులైనటువంటి బంగారయ్య శర్మ గారు, ఆయన శృంగేరికి వచ్చి ఇలా ఈ సందర్భంలో ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు ఈ గోశాలకు రావాలి, ఇవాటి రోజున గోశాలకు రావాలి అని ఆయన ప్రార్థించారు. ఆయన యొక్క ప్రార్థన చాలా సమంజసంగానే ఉండింది, మా మనసుకు సంతోషాన్ని కలిగించింది. ఎందుకంటే ఇదే రోజు వాస్తవంగా ఇటువైపు మేము ఎక్కడున్నా కూడా వాస్తవంగా యాత్రల్లో కూడా ఎక్కడున్నా కూడా అక్కడ గోపూజను ఇవాటి రోజున గోపూజన చేయడం అనేది వెనకటి నుంచి వచ్చినటువంటి పద్ధతి. కాబట్టి ఇవాటి రోజున తప్పకుండా ఈ గోశాలకు వస్తాను, ఇక్కడికే వచ్చి గోవుల పూజ మేము చేసేటటువంటి ఆ గోపూజను ఇక్కడే చేస్తాను అని చెప్పి నేను అప్పుడు చెప్పడం జరిగింది. తదనుసారంగా ఇవాటి రోజున ఇక్కడ ఈ విశేషమైనటువంటి గోశాల, అందులోనూ మా పరమ పూజ్య గురువర్యులు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క సన్యాస స్వీకారమైన 50వ సంవత్సరంలో ప్రారంభమైనటువంటి ఈ గోశాల. ఎందుకంటే ఆ 50వ సంవత్సరం మొత్తాన్ని కూడా సువర్ణ భారతి అనేటటువంటి నామంతో, ఎందుకంటే 50వ సంవత్సరాన్ని సువర్ణ మహోత్సవం అని ఆచరించడం అనేది వెనకటి నుంచి వచ్చినటువంటి పద్ధతి. కాబట్టి ఆ ప్రకారం సువర్ణ భారతి అనేటటువంటి నామధేయంతో విశేషంగా ఈ సందర్భాన్ని ఆచరించాలి అని అప్పుడు సంకల్పం చేసి ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా చేస్తున్నటువంటి సమయంలోనే ఈ గోశాల అనేది ప్రారంభమై ఉండడం అత్యంత సంతోషకరమైనటువంటి విషయం. ఇటువంటి ఈ గోశాలలో ఇవాటి రోజున ఈ గోపూజను నిర్వహించడం అనేది మా మనస్సుకి అత్యంత సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నది. విశేషంగా గోవుల యొక్క సంరక్షణ అనేది అందరూ కూడా తప్పకుండా చేయవలసినటువంటి కార్యం. ఏ సందర్భంలో అయినా చక్కగా